అదే ఇది రాహుల్ ఆనియన్ ప్లీజ్. ఇప్పుడు వంట ఉండాలా మనమే. వండుకోవడం అవసరం లేదు, రైస్ ఉంది కానీ పప్పు చేసుకున్నాం. పప్పు ఏదో ఒకటి లేదు పికే పచ్చడి పచ్చడేసి లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి రూమ్ లోకి వెళ్ళి అప్పించినారు. ఇది బాగుందిరా మరి నీ. సో అక్కడికి చేరుకున్న వెంటనే మనకి కుకింగ్కి అట్లా ఏమి ఉండవు, ఎందుకంటే గ్రాసరీస్ ఏమి ఉండవు కాబట్టి. సో నన్ను రాహుల్ మధ్యాహ్నం పికప్ చేసుకున్నాడు. సో వాళ్ళ ఇంట్లో తిన్నాను అనమాట. మళ్ళీ రైట్ కిషోర్ వాళ్ళు పిలిచారు. సో అక్కడికి వెళ్ళి తిన్నాను. బాగా మంచి మంచి వెరైటీస్ కుక్ చేశారు. సో బాగా తిన్నాను అనమాట. అండ్ అదే నైట్ సరుకులకు తెచ్చుకుందామని వెళ్ళాను. ఆల్ సూపర్ అనేది ఒక వాల్మార్ట్ లాంటిది. ఇక్కడ వాల్మార్ట్, ఆల్ సూపర్ అని, సోరియానా అని డిఫరెంట్ ఉంటాయి గ్రాసరీస్ కోసం. అక్కడ తెచ్చుకోవచ్చు. The building is old. So which is beautiful compared to all like. Yes, exactly. Yes. సో నెక్స్ట్ డే మేము వాల్మార్ట్కి వెళ్దాం అనుకుంటాము, ఎందుకంటే కొన్ని ఏదైనా తీసుకుందాము వాల్మార్ట్లో అని. వాల్మార్ట్లో మ్యాక్సిమం గ్రాసరీస్ కంటే ఐటమ్స్ కొద్దిగా తక్కువ రేట్ ఉంటాయి. సో ఇతనితో మాట్లాడుతున్నాము ఇక్కడ ఉన్న ప్లేస్లో ఏమేమి బాగుంటాయి అని ప్లేసెస్ గురించి. ఈయన ఇంగ్లీష్ అంతా ఇంత వచ్చు కానీ బాగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ అందరికి స్పానిష్, ఇంగ్లీష్ అంతగా రాదు. Salmon here. What do you call Halloween here? No, this is Salveri, right? Yes. Oh, Salveri, okay. It's different, okay. Yes, it's different. It's a pretty different, but it's very close because Halloween here is October 31, and the day of that is November. They will pray for dead people, right? Yes. Oh, okay. Different culture. Rahul, you are also going to Mexican future. సో ఇతను చాలా మంచోడ్లా ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. అండ్ మనకు సౌత్ ఇండియన్ గ్రాసరీస్ దొరకవు, అది సపరేట్గా ఒక అతను ఇక్కడ అమ్ముతారు. ఓకే, రాహుల్ ఏ దానికి వచ్చాం రాహుల్? ఏమో చలి సబ్బుతుంది, జాకెట్ కొనేసేవాడు, నిక్కర్ వేసుకొని తిరుగుతున్నాడు రా. వాల్మార్ట్ కొంచెం అడిగికి చూపి వాల్మార్ట్ అంటారు దీన్ని. ఇది వాల్మార్ట్లో ఎలక్ట్రానిక్ సేల్ డీల్ ఉండే. సో నేనేంటంటే ఒక ఐప్యాడ్ తీసుకున్నాను అనమాట. చాలా తక్కువకి వచ్చింది మన ఇండియాతో కంపేర్ చేస్తే. మనకు వాల్మార్ట్ ఇది. ఓకే, ఈ వాల్మార్ట్లో ఈ ఒక పర్టికులర్ షాప్లో ఓన్లీ 25 pesos. ఈ 25 pesosకి ఈ ఐటమ్స్ వస్తాయి అన్నమాట లోపల అన్ని. సో ఇవన్నీ ఏవైనా కొన్నా అన్ని 25 pesos, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు $1. సో దీస్ ఆర్ ది ఐటమ్స్. సో అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు, ఇట్లా గ్లాస్ ఐటమ్స్, ఇట్లా కిచెన్ వేర్, సో అన్నీ ఉంటాయి అన్నమాట. సో ది ఐటమ్స్ ఇట్లా అన్ని. ఇది క్రిస్మస్ టైం కాబట్టి ఇంకా క్రిస్మస్ వేర్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ది ఐటమ్స్ వి గెట్ ఫర్ 25 pesos. హోలా ఇది లివర్పూల్ వాల్మార్ట్కి ఆనుకొని ఉంది. బాగుంది, షాపింగ్ మాల్ లాగా. చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. మేము ఫుల్గా ఇట్లా మాల్ తిరుగుతుంటాం అనమాట. లివర్పూల్ మాల్ ఇది. సో డిఫరెంట్ క్లోతింగ్ బ్రాండ్స్, పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. సో చాలా బాగుండే అనమాట మాల్ ఇది. వాల్మార్ట్కి ఆనుకొని ఉంటుంది పక్కనే. అట్లే మ్యాక్స్ స్టోర్కి కూడా వెళ్ళి కంపేర్ చేశాను అనమాట. వాల్మార్ట్ ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఐప్యాడ్ది ప్రైస్. సో మొత్తానికి అయితే తీసుకున్నాను. సో ఇట్స్ అ గుడ్ వర్త్ ఇట్. అరే ఇటుకయ్య కంటా ప్లీజ్. కొంచెం అయిపోయి లేకపోతే ఓకే తీస్తాం తీస్తాం. ఏమైనా కంటెంట్స్ ఉంటాం. బ్రిక్, అరే నైస్ రా, దట్ గివెన్ బ్రిక్ రా. చార్జర్ అడాప్టర్ నైస్. వైర్ అండ్ దిస్ అండ్ ఆల్ స్టఫ్. తర్వాత అసలు మళ్ళీ రికార్డింగ్ వాయిస్ అవ్వలేరా? ఓకే నెక్స్ట్ అన్బాక్స్. ఇది స్క్రీన్ కార్డ్ కూడా చేయాలి బ్రో. ఏమి తెలియదు అంతే, హ్యాపీ అవ్వాలి. హలో
My friends going to వంశీ రూమ్కి వెళ్తాం. ఇది ఈరోజు ఏదో వంటకాలు చేసుకోవడానికి. ఈరోజు యూఎస్ హాలిడే మాకు ఇక్కడ. సో ఓకే గైస్, మాకు తెలిసిన ఇంకో కొలీగ్ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడ వంటలు చేసుకోవడానికి ఏదైనా వెరైటీస్ తిందామని. సో అలా అదే స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. అందరివి దగ్గర దగ్గర మా కొలీగ్స్ది కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళాలి, లైక్ ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గర ఉంటారు. సో ఇదంతా బాగుందన్నమాట. సాల్తియో స్ట్రీట్స్ ఇవన్నీ మొత్తం అన్ని రెస్టారెంట్స్ అనమాట. ఇవి రైట్ సైడ్వి చిన్నగా ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం నడుచుకుంటూ వెళ్తాం, లేదంటే క్యాబ్. సో ఫైనల్గా అయితే మా కొలీగ్ ఇంటికి వచ్చాము. అక్కడే ఇంకా తినేసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. టైంని బాగా స్పెండ్ చేసాం. అండ్ ఇట్లా PS5 ఉన్నాడు రీసెంట్గా, సో అది కూడా ఆడినాను కాసేపు. ఆడి బాగా ఎంజాయ్ చేసి ఇంకా రూమ్కి వచ్చాను నేను. మందే ఇదంతా మేకింగ్ టోర్టేయా. ఇది టోర్టేయా అంటారు, బట్ ఇట్స్ చపాతీ మన భాషలో. తిరిగే నైస్, గుడ్. సో అంతా మెస్ అప్ అయి ఉంది. Don't bother that, but see this, it's tasty. ఇట్లా వర్క్ చేస్తూ మల్టీ టాస్కింగ్. ఇప్పుడే క్రికెట్కి వెళ్దామని రెడీ అయిన చలికి ఫుల్ చలి వణుకు పుడుతుంది. వెళ్ళి క్రికెట్ ఆడాలి ఈరోజు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సాటర్డే మేము క్రికెట్కి వెళ్తాము, మా కొలీగ్సే, మా కంపెనీ వాళ్ళే అంతా. సో ఏదో ఒకటి ఫిజికల్గా యాక్టివిటీ ఉండాలని చెప్పి వెళ్తాం అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూర్చొని చేసే వర్క్ కదా, కనీసం ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని అందరం కలిసి ఇట్లా ఇనిషియేటివ్గా అందరు కలిసి క్రికెట్ ఆడతారు. సో అది ఓన్లీ ఎవ్రీ సాటర్డేనే. సో బాగా ఆడతారు అనమాట అందరూ. సో మంచి ప్లేయర్స్. సో క్రికెట్ గ్రౌండ్ అంటూ ఏమి ఉండదంట. సో ఇదే ఫుట్బాల్ గ్రౌండే, మేము దాన్నే వాడుకుంటున్నాము క్రికెట్ ఆడడానికి. ఎండ నచ్చుతుంది. లిజిట్ ట్యానింగ్ క్రికెట్ ఆడిపోతుంది నుంచి. ఏంటంటే ఏముండదు, కానీ యూవీ రేస్ డైరెక్ట్ పడతాయి కాబట్టి మండుతుంది స్కిన్. అది ఒకటి ప్రాబ్లము. అండ్ అంతా బాగా ఫుల్ గేమ్ ఆడి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు వచ్చి ఫుడ్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ అంటే స్నాప్లు తీసుకుంటున్నారు అయ్యా.